ఇది పోటాపోటీగా ఇటు మహిళా కమిషన్ దగ్గర కేటీఆర్ హాజరయ్యారు. మహిళా కమిషన్ ముందు ఆయన ప్రస్తుతానికి అటెండ్ అయి ఉన్నాడు. ఆయన తీసుకొచ్చినటువంటి డేటా అక్కడ సబ్మిట్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ఇచ్చేటువంటి వివరణకు అడిగినటువంటి వివరణకు ఆయన సమాధానం చెప్తున్నారు. కానీ ఇక్కడ మహిళా కమిషన్ ముందున్న 2 గేట్ల వద్ద ఒక దగ్గర బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తుంటే మీ కేటీఆర్కి సంబంధించినటువంటి ఇష్యూలోనే కాదు, నిన్న జరిగినటువంటి ఏదైతే మహిళా జర్నలిస్టుల పట్ల జరిగినటువంటి సంఘటన విషయంలో కంప్లైంట్ చేయడానికి వచ్చాం, అంతకు ముందు జరిగినటువంటి అనేక అంశాలపై ఫిర్యాదు చేయడానికి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఇటువైపు ఇంకో గేటు వద్ద కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు, ఆమెతో పాటు కొంతమంది కార్యకర్తలు ఇక్కడ కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పే ఇక్కడ నుంచి వెళ్ళాలంటూ డిమాండ్ చేస్తూ ఇక్కడ వాళ్ళు బైఠాయించారు. పోలీసులు ఇద్దరిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే విచారణ పూర్తయి వాళ్ళంతా కూడా బయటకు వస్తారు. ఇక్కడే కూర్చున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళతో, కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలతో మాట్లాడదాం. సునీత గారు, అదేనా నీకు ఇచ్చేది? అట్లనేనా మీరు చేసేది? అసలు ఫ్రీ బస్ విషయంలో మహిళలు ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరు, మహిళలే వద్దంటున్నారంటూ పక్క గేట్లో ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు చెప్తున్నారు. ఈరోజు ఆయన ఎప్పుడైనా బస్సు ఎక్కిండా కేటీఆర్ అని అడుగుతా, రమ్మని చెప్పు తమ్ముని, నేను బస్సు ఎక్కిస్తా, మా కేటీఆర్ అన్నని చూపిస్తా, మహిళలు తృప్తిగా ఉన్నారా లేదా అని చెప్పి. ఆయన అది చూడకుండానే ఈరోజు బ్రేక్ డాన్స్లు అని మాట్లాడుతుండా, అల్లమెల్లిగడ్డ ఒలుస్తున్నారని మాట్లాడుతున్నారా? చూస్తా నేను కూడా మరి ఏ విధంగా మాట్లాడతాడో చూస్తా. క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే కేటీఆర్. ట్విట్టర్ గూట్ల పిట్టలాగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. గతంలో అంటే మీరు దేంట్లో ఉండే, గవర్నమెంట్లో ఉండే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈరోజు మహిళల పైన మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, ఖబర్దార్. ఈరోజు మరి ఏ లెవెల్లో మీకు ఏ రేంజ్లో ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటాం. మహిళలందరూ కూడా మహాలక్ష్మి పథకం కింద మంచిగా తిరుగుతున్నారు. సిగ్గులేని వ్యాఖ్యలు చేసి ఇంకా మళ్ళీ సమర్థించుకుంటున్నారా? ట్విట్టర్లో క్షమాపణ చెప్పారు, తర్వాత ప్రెస్ మీట్లో కూడా సారీ చెప్తున్నా అంటూ చెప్పారు. ఇంకా బహిరంగంగా అంటే ఇంకేం కోరుకుంటున్నారు? బస్ ఎక్కి క్షమాపణ చెప్పమని, ఆర్టీసీ బస్సులో కేటీఆర్ క్షమాపణ చెప్పమని, ఇక్కడ చెప్పమని, రాష్ట్ర మహిళలందరికీ కూడా ఇక్కడ క్షమాపణ చెప్పమని, లేకపోతే బస్ ఎక్కమని, మా చెల్లెళ్ళందరూ ట్రావెల్ చేస్తున్నారు అక్కడ క్షమాపణ చెప్పమని. అంటే ట్విట్టర్ గుట్లో కూర్చొని ఏదస్తా అని మాట్లాడతాడా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా? నేను మాట్లాడతానేమో కేసులు పెడుతుండే, మరి ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతాడు? ఆయన మీద కేసులు. ఇప్పుడు కూడా మేమే గెలిచినాం. ఒక ఆడదాని ముందు వచ్చి కూర్చున్నాడు మహిళా కమిషన్ ముందట. అది ఆడళ్ళ పవర్ అంటే. మహిళలతోటి గెలుక్కుంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి. కేటీఆర్ ఖబర్దార్, రాబోయే కాలం కూడా నీకు గడ్డు కాలం అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం.